మటన్ బిర్యానీ కోసం ముందుగా బాస్మతి రైస్ తీసుకోవాలి. నేను 4 గ్లాసెస్ తీసుకుంటున్నా. వాటర్ పోసుకొని నీట్గా 2-3 టైమ్స్ కడుక్కోవాలి. టూ త్రీ టైమ్స్ కడుక్కున్నాక ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఈలోపు వేరే ప్రాసెస్ చేసుకుందాం. మటన్ నీట్గా కడుక్కున్న మటన్ని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకుందాం. ఇందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వేసుకొని వాటర్ పోసుకొని మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి గ్యాస్ మీద పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. మ్యారినేషన్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. బాండీ పెట్టుకొని దానికోసం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకుందాం. ఒకేసారి కాకుండా 2 భాగాలుగా వేసుకుందాం. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ వేగడానికి కొంచెం టైం పడుతుంది. స్లోగానే వేపుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇవి తీసుకున్నాక మిగిలినవి కూడా వేసుకొని వేపుకోవాలి. అదే ఆయిల్లో కొన్ని జీడిపప్పులు వేసుకుందాం. బిర్యానీలో అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసుకుందాం. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 2 టమాటా, వీటిని పేస్ట్ చేసుకుందాం. కుక్కర్లో సగం ఉడికించిన మటన్ని ఇప్పుడు వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లో ఇలా తీసుకొని గిన్నెలోకి వేసుకుందాం. తర్వాత ఈ వాటర్ ఏమీ వేస్ట్ కావు. తర్వాత ప్రాసెస్లో చూపిస్తాను. మటన్ మ్యారినేషన్ కోసం ముందుగా పసుపు, కొంచెం అల్లం 2 స్పూన్స్, ధనియాల పొడి, ఓన్లీ ధనియాల పొడి 2 స్పూన్స్, గరం మసాలా, అన్ని మసాలాలు కలిపి పట్టుకున్న గరం మసాలా, తర్వాత 1 స్పూన్ ఉప్పు, మీ టేస్ట్కు తగ్గట్టు కారం, తర్వాత ముందుగా మనం ఆనియన్ టమాటా పేస్ట్
కొంచెం పెరుగు, పుదీనా, కొత్తిమీర, కొంచెం నిమ్మరసం, కొంచెం నెయ్యి, ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఆయిల్. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని జీడిపప్పులు, ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని ఇలాగే వదిలేయాలి. ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ని ఉడికించుకుందాం. ఈ రైస్ ఉడికించుకోవడానికి ఎలాంటి కొలతలు అవసరం లేదండి. అంటే ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇందాక మనం మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, అది ఒక గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నిటిని యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్. ఇప్పుడు వీటన్నిటిని మరిగించుకుందాం. ఇలా తెరులుతున్నప్పుడు బాస్మతి బియ్యాన్ని వేసుకుందాం. ఇలా తెరులుతున్నప్పుడు బాస్మతి బియ్యాన్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దమ్కి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ డైరెక్ట్గా బాండీ పెట్టుకోవద్దు. దోశ పెంక ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. దానిపైన మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నె పెట్టుకుందాం. నెక్స్ట్ రైస్ని ఇలా తీసుకొని వాటర్ రాకుండా పోసుకోవాలి. దీన్ని మంచిగా లేయర్ లాగా అప్లై చేసుకుందాం. రైస్ మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకుందాం. మొత్తాన్ని ఇలా చేసుకోవాలి. ఇలా
మనం మటన్ ఉడికించుకున్న వాటర్ కొన్ని ఉంచుకున్నాం కదా, అవి కొన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యితోనే ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీ, అందుకోసమని కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నా. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని జీడిపప్పులు, ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. మంచి కలర్ఫుల్గా కనపడాలంటే వేసుకోండి. వేసుకొని దమ్ చేసుకోవడం. ఇలా మూత పెట్టుకొని ఇలా బరువాటిది ఏదన్నా పెట్టుకుందాం. 30 minutes హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి, 10 minutes లో ఫ్లేమ్లో ఉంచుకొని 40 minutes అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడం. 40 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎలా ఉందో చూసుకుందాం. స్మెల్ చాలా బాగా వస్తుంది, సూపర్గా ఉంది. తీసి సర్వ్ చేసుకుందాం. ఇంకా వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఇంకా